మిస్టర్ వర్సెస్ మిస్సెస్ వార్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఈ రోజు నేను మా ఇంట్లో కిట్టి పార్టీ అరేంజ్ చేశాను అనమాట. మీరు బాధలు చెప్పుకోవడానికా లేకపోతే మొగుళ్ళని ఎలా బాధలు పెట్టాలో చెప్పుకోవడానికండి మీటింగ్? కిట్టి పార్టీ నుండి వచ్చిన అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటుందో తెలుసా? పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కేడీని కిట్టి పార్టీకి వచ్చిన లేడీని నమ్మడానికి లేదండి. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. మాకు తెలుసు మీరు ఎలా ఉంటారో ఏం మాట్లాడుకుంటారో. సరే కానివ్వండి, చూస్తాం. హలో, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. బేబీ నీ ఇల్లు అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంతా మా ఇంటి టేస్టే. అదేంటి బేబీ, ఇంట్లో మనదే కదా రూలు. అంటే మా ఇంటి చాలా బాగుంటుంది కదా. నీకెలా తెలుసు? ఆబ్వియస్లీ ఇంత అందమైన పిల్లని కట్టుకున్నాడంటే ఆయన టేస్ట్ సూపర్. ఆ లో అన్ని మిసైల్స్ పడుతున్నాయి, ఒక్కటైనా ఇక్కడ పడలేదే. ఈడొకడు. సరే బేబీ మీరు ఆగండి. చూసారా బేబీస్, మా ఇంటికి వస్తే అది బాలేదు ఇది బాలేదు అన్ని చెప్తుంది. అదే కదా, రోల్డ్ గోల్డ్ వేసుకుని గోల్డ్ వేసుకున్నట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అంతే కదా. ఏంటి ఏదో మాట్లాడేసుకుంటున్నారు? ఏం లేదు, మీ ఇల్లు ఎంత బాగుందో అని మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అవును బేబీ, మీ ఇంట్లో ఒక్క పనివాడు కూడా లేడా? ఉన్నాడుగా. అదేంటి, ఆయన మీ ఆయన కదా? రెండు ఒకటేలే. ఇన్నాళ్ళు మనవాడు అనుకున్న పనివాడా? అయినా శ్రీవాణి బేబీ, నేను నీతో మాట్లాడను. ఎందుకు? నువ్వు మొన్న గ్యాస్ అడిగితే లేదని చెప్పావుగా. నిజంగా లేదు బేబీ. చూపిస్తావు. అది నువ్వులే. అనుకున్నా. 2 తెలుగు రాష్ట్రాలకు సరిపోయేంత గ్యాస్ ఉంది, లేదని చెప్పా. హలో, ఇండియా మొత్తానికి సరిపోద్ది. సర్లే శాంతి, అయినా నువ్వు ముందుగా వచ్చి నాకు హెల్ప్ చేస్తానన్నా, ఎందుకు ఇంత లేట్ అయింది? ఏం లేదే, మా చింటూ ఫుడ్ ప్రిపేర్ చేసి వెళ్ళమన్నాడు. ఆయన ప్రెషర్ కుక్కర్ లో ఉండడానికి ఇంత లేట్ ఎందుకో? ప్రెషర్ కుక్కర్ లో ఈజీయే, కానీ కుక్కర్ మూతే మా ఆయన నెత్తి మీద ఇరుక్కుపోయింది. అన్నా, ఆ కుక్కర్ మూత తీసేటప్పుడు పోయిందా మన హెయిర్ అంతా? అవును, నీకు మీ ఆయనకి ఏదో గొడవలన్నావు. ఇప్పుడు అంత గొడవలేదు, అంత సెట్ అయిపోయింది. అలా ఇలా 2 బ్లూ డ్రమ్ కొనేసి ఇంట్లో పెట్టేశాను, అంత సెట్ అయిపోయింది. అది అలా కూర్చునే బదులు 4 చీరలు వేయొచ్చుగా, పేకట ఆడుకుంటాం మేము. ఇలా అడిగినప్పుడే ఆ డైలాగ్ వచ్చింది, కుర్చీ మడత పెట్టి. సరే అవన్నీ ఆపే ముందు కుర్చీలే. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకోవాలంటే మీరు ఖచ్చితంగా కుర్చీలేయాలి. అరే, రష్మి లాంటి అమ్మాయి అడిగితే మనం ఏంట్రా? రష్మి చెప్పింది కాబట్టి తెస్తున్నాను మీకోసం చైర్స్. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నేను ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకోవాలంటే మీరు అక్కడ దగ్గరగా ఉండి పనులు చూసుకోవాలి. నేను ఒకవేళ శోభనం చేసుకోవాలనుకుంటే ఇంకా మీరు ఆపండి. అది నేను పెళ్లి చేసుకోవాలంటే అంటుంది కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అనలేదు. నువ్వు పిచ్చోళ్ళ అది వినకుండా ఏదేదో చేసేస్తున్నావు. పిచ్చోడా, ఆమె మనసులో ఆల్రెడీ నేనున్నా. బాగా కాలు నొప్పులు. అదే టైంలో మా ఆయన ఉంటే ఎంత బాగుండేదో. ఏమి ఆయన డాక్టరా? ఏం లేదు, హ్యాపీగా కాలు నొప్పించుకునేదాన్ని. అబ్బో, మా చింటూ వచ్చాడు. ఏది? జోకర్. ఓకే బేబీస్, లేట్ అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. మా ఆయన నా కోసం డైమండ్ నెక్లెస్ కొంటానన్న. అబ్బో. శ్రీవాణి, పెయిన్ కిల్లర్ ఉందా? దేనికి? డైమండ్ నెక్లెస్ అక్కడ. సరే శ్రీవాణి బేబీ, నేను కూడా ఇంటికి వెళ్తాను. ఎందుకబ్బా లేటుగా వెళ్తే మీ ఆయన ఇంత అంతాడా ఏంటి? అంత సీన్ లేదు, నేను ముందెళ్ళి వాడిదంతా లేటుగా వచ్చావని. ఈ ఐడియా నిజంగా బాగుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీ అందరికి ఒకటే డైలాగ్ చెప్తా, నేను ఎక్కువ లేక కూడా చేయను. మన చిరంజీవి గారు చెప్పినట్టు ఒకే ఒక్క డైలాగ్, మొగుడు ఎదవైతే వదిలేయండి, అంతేగాని ఎదవం చేసి వదిలేయకండి. ఇలాంటి మంచి మగుళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వదిలేస్తావు?
ఏమండి చెప్పిన మాట మొగుడు ఉన్నప్పుడు మేము వదలం కాబట్టి మేము చెప్పిన మాట మీరు వినండి. అవసరమైతే ప్రాణాలైనా తీస్తాం కానీ వదలం. సరే బేబీస్ వాళ్ళు అలా మాట్లాడుతుంటారు, మనం ఒక సెల్ఫీ తీసేసుకుందాం. వచ్చేయండి, కమాన్. ఒక్క నిమిషం, ఆ సెల్ఫీలో నేను కూడా జాయిన్ అవుతా. ఎన్ని రోజులు అసలు కిట్టి పార్టీ అని విన్నాము, కానీ కిట్టి పార్టీలో ఏం జరుగుతుంది ఈరోజు చూసేసాం. వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ ఆది గారు ఒప్పుకుంటారా లేదా, చాలా రోజుల తర్వాత ఒక మంచి స్కిట్ చూసాం. సూపర్. ఎందుకంటే ఇంతమంది ఆడాళ్ళు ఒక చోట చాలా బాగా మాట్లాడుకున్నారు. ఇంత దారుణంగా మాట్లాడుకుంటారని మాకు కూడా ఇప్పుడే తెలిసింది. చాలా ఫ్రెష్ సెగ్మెంట్ లాగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఎప్పుడు మా మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి చేయటం రాజా, కానీ ఇదేదో చాలా బాగుంది నాకు కూడా. మేమైనా ఇంత మాట్లాడతాం, మీరేం మాట్లాడతారు బాయ్స్ అందరూ? అసలు మా వినేలా ఉండవు, అవన్నీ వేరే. అవన్నీ వీళ్ళ పిల్లం వాళ్ళతో లేచిపోయింది, వాళ్ళ పిల్లం వీళ్ళతో లేచిపోయింది, అదే ఉంటది. అవి కూడా ఉండవు, మొత్తం పేర్లతో సహా ఎవరితో లేచి అన్ని తెలుసు మాకు. మరి చింటూ ఏమంటారు మరి? జోకరు, కుక్కరు వెనకాల ఇంత దారుణంగా మాట్లాడుకుంటారని ఇప్పుడే అర్థమైంది నాకు కూడా. చీచి, ముందు కూడా మాట్లాడతానండి రేపటి నుంచి. మీ కంఫర్టే మాకు తెగించేశారు, ఇంకేం చేయలేం. పాపం ప్రతాప్ గారు, ఈ కిట్టి చూసిన తర్వాత మీలో ఇంకా పాపం కలుగుతుందా? వాళ్ళ ఆవిడ ఏ కిట్టి పార్టీలో ఉందని ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. చాలా న్యాచురల్ గా ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ లా ఉంది. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ, థ్యాంక్ యూ.